ఒక్క సినిమా చాలు జీవితాన్ని తలకిందులు చేయటానికి. అలాంటిది వైవిఎస్ చౌదరికి దెబ్బ మీద దెబ్బలు పడ్డాయి. ఒకటా రెండా వరుస పరాజయాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. చిన్న సినిమాలతో పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చౌదరికి ఈ మధ్యకాలంలో ఊహించని భారీ పరాజయాలు వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా రేయ్ సినిమా ఆయన ఆశల్ని ఆవిరి చేసింది. ఓ కొత్త కుర్రాడితో 30 కోట్లు పెట్టి 3 ఏళ్లు సినిమా తీశారు. ఆ సినిమాతో ఏకంగా 20 కోట్ల నష్టం వాటిల్లింది. వాటి నుంచి వైవిఎస్ ఇంకా తేరుకోనే లేదు. బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పులు కూడా ఇప్పుడు చౌదరిని వెంటాడుతున్నాయి. రేయ్ కోసం ఉన్న ఆస్తుల్ని అమ్ముకున్న చౌదరి ఇప్పుడు చేతిలో ఉన్న ఒక్క థియేటర్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గుడివాడలో చౌదరికి ఓ థియేటర్ ఉంది. అది కాస్త అప్పుల్లో ఉంది. వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడు చౌదరి. దాంతో సదరు బ్యాంకు వాళ్ళు ఆ థియేటర్ని సీజ్ చేసేశారు. దాంతో ఇప్పుడు ఈ దర్శకుడు టోటల్గా జీరో అయిపోయాడు. డబ్బులన్నీ సినిమాల ద్వారా సంపాదించుకున్నదే సినిమాలతోనే పోయింది. మళ్ళీ సంపాదించుకుంటా అని నమ్మకంగా చెప్తున్న చౌదరికి మళ్ళీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో.